అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో మనము ఎవరు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళది ఏ రాశి అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దానికి మంత్రాలు ఉంటాయండి, అది కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితి చూస్తే శుక్రుడు వృషభ రాశిలోకి రావడం, సూర్యుడు వృషభ రాశిలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు అన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో సూర్యుడు, అలాగే గురువు శుక్ర గ్రహాలు ప్రయాణిస్తున్నాయి. అలాగే కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజుడు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితులను బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరందరూ కూడా ఈ వారఫలమే కాకుండా మీ జాతకం ఎలా ఉంది, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటి, ఆ రోజు ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ, ఎందులో మీరు జన్మించారు, అలాగే దాని యొక్క స్థితులు బాగున్నాయా లేవా, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితాన్ని మనం చాలా ఆనందమయంగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లో కానీ పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేస్తాను. ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కూడా మీరు మాటిమాటికి వినొచ్చు అన్నమాట. సో ఇలాగా మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని, దానికి చిన్న గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా జాతకం చెప్పించుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మినిమంగా పెట్టారన్నమాట. ఇకపోతే మీరందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడతాను. ధనుస్సు రాశి వాళ్ళకి 19వ తారీఖు మే నుంచి 24 మే వరకు కానీ చూసుకుంటే గురువు యొక్క మార్పు వృషభంలో శత్రుక్షేత్రంలో 6వ ఇంట్లో వచ్చిందండి. మరి చాలా కాలంగా ధనుస్సు రాశి వాళ్ళకి నేను చాలా ఫేవరబుల్గానే మాట్లాడుతూ ఉన్నాను, ఫేవరబుల్గానే చెప్తున్నాను. కానీ మరి గ్రహం మారింది కదండి, కాస్త చికాకులు మొదలవుతాయి, అనుకున్నవి జరగవు, ఆ నమ్ముకున్న వాళ్ళు హ్యాండ్ ఇస్తారు. మరి ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా స్టెప్ వేయండి. ధనుసు రాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. సూర్యుడు మారాడు, 6వ ఇంట్లోకి వచ్చేసాడు, అదృష్టం దొబ్బింది. తండ్రితో గొడవలు, పెద్దవాళ్ళతో గొడవలు అవసరమా? జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు యొక్క 1 మంత్ అలాగే ఉంటాడు, వృషభ రాశిలో 6వ ఇంట్లో ఉంటాడు. పోతే శుక్రుడు తన సొంత ఇంట్లో తానున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి శత్రువులు మిత్రులయ్యే అవకాశాలు, అప్పులు తీరే అవకాశాలన్నీ బాగా వచ్చాయి. ధనస్థానం కానీ చూసుకుంటే అనేక రకాలుగా డబ్బు వస్తుంది. జాగ్రత్తగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయి. మీరు ధనస్థానం బాగుంది, పిల్లల చదువు బాగుంది, కుటుంబంలో సంతోషం బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు, మన కింద పనిచేసేటువంటి సహోద్యోగుల యొక్క సహకారాలు చాలా బాగుంటాయి. మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనేటప్పుడు పెద్ద అమౌంట్ కదండి, ఒక మంచి పండితుడిని కలుసుకొని అయ్యా నా దశ ఏంటి, అంతర్దశ ఏంటి, ఇప్పుడు నేను డబ్బు పెట్టాలా, గోచారం అయితే బాగాలేదని చెప్తున్నాడు, మరి ఈ జాతకాలైనా బాగున్నాయా, ఇలా కనుక్కొని చేయాలండి. తొందరపాటు మనకి రాదు, లేకుంటే తీవ్ర నష్టానికి దారితీస్తుంది. తల్లి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. పిల్లల యొక్క చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశీ యానాలు కలిసి వస్తాయి, దూర విద్యలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు సంతోషకరంగా ఉంటుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు జాగ్రత్తలు, శుక్రుడు వచ్చేసారు కాబట్టి ఎటువంటి బెంగ అక్కర్లేదు, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలాగే మీరు పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఇవన్నీ ఒకటైతే ఇక అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అదృష్టం అనేది సూర్యుడి యొక్క మార్పు వల్ల తగ్గింది బాగా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. ఇక వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో తీవ్ర నష్టానికి గురే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు, ఎక్కువగా ఉంటాయి. ధనుసు రాశి అంటేనే మనకు వచ్చేది మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. మరి మూలా నక్షత్రం వాళ్ళు కేతు మంత్రాన్ని 7 సార్లు, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు శుక్ర మంత్రాన్ని 20 సార్లు, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సూర్య మంత్రాన్ని 6 సార్లు చదువుకోండి, సక్సెస్ మీదే. ఇక మీరందరూ కూడా
12 రాసులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.